హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 టీవీఎస్ రైడర్ 125 డబుల్ డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ టీఎఫ్టీ మోడల్, ఈ టాప్ మోడల్ బైక్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. టీవీఎస్ కంపెనీ రీసెంట్గానే ఈ టాప్ మోడల్లో కొన్ని కొత్త కలర్స్ని లాంచ్ చేసింది. అవేంటో మీకు చెప్తాను. మన ఇండియన్ 125cc మార్కెట్లో మంచి ఫీచర్స్తో, మంచి పికప్తో, సేఫ్టీతో, ఫ్యామిలీకి సెట్ అయ్యే విధంగా, అలానే మంచి మైలేజ్తో, తక్కువ మెయింటెనెన్స్తో, మంచి సర్వీస్ రీచ్తో ఒక మంచి బైక్ను తీసుకుందాం అనుకుంటే టీవీఎస్ రైడర్ 125 అనేది మంచి చాయిస్ అని చెప్తాను. మీరు ఎవరైనా బైక్ను కొనుక్కుందాం అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ వీడియో ఫర్ యూ. ఈ వీడియోలో ఇన్డెప్త్గా ఈ బైక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోని కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు ఈ బైక్ కొనుక్కుంటే ఉపయోగపడుతుంది కదా. ఇంక ఈ వీడియోలో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, మీ బైక్ మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఇంకా లేట్ చేయను, లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ వీటి గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ ఈ రైడర్ 125 అనేది టోటల్గా 7 మోడల్స్లో అవైలబుల్గా ఉంది. చాలా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ బైక్లో. ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది అన్నిటికంటే టాప్ మోడలే. ఇది కాకుండా ఇంకా 6 మోడల్స్ అయితే ఉన్నాయి. లైక్ డ్రమ్, సింగిల్ సీటు, స్ప్లిట్ సీటు, ఐగో, సూపర్ స్క్వాడ్ ఎడిషన్, డబుల్ డిస్క్ విత్ టీఎఫ్టీ, డబుల్ డిస్క్ విత్ నార్మల్ కన్సోల్ అని చెప్పి ఇలా 7 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీలో కామన్గా ఒక డౌట్ రావచ్చు, 7 మోడల్స్ ఈ బైక్లో ఉన్నాయి కదా, ఏ మోడల్ తీసుకుంటే మంచిదని చెప్పి. ఈ 7 మోడల్స్లో నేను మీకు ఇప్పుడు నేను రివ్యూ చేసిన డబుల్ డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ టీఎఫ్టీ మోడల్ కానీ, డబుల్ డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ నార్మల్ కన్సోల్ మోడల్ కానీ, ఈ 2 మోడల్స్లో తీసుకోమని చెప్తాను. ఎందుకంటే ఈ 2 మోడల్స్లో సేఫ్టీ బాగుంటుంది, ఫీచర్స్ బాగుంటాయి, ఫ్యామిలీ కంఫర్ట్ కూడా బాగుంటుంది. హ్యాపీగా మీరు ఈ 2 మోడల్స్లో ఏదో ఒక మోడల్ తీసుకోండి, కొద్దిగా ప్రైస్ ఎక్కువైనా సరే. ఎందుకు చెప్తున్నానంటే బైక్ని మనం ప్రతిసారి కొన్నాం, ఒకసారి కొంటే లాంగ్ రన్లో యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి తీసుకునేటప్పుడే ది బెస్ట్ మోడల్ తీసుకోవడం అనేది మంచి మూవ్ అనమాట. ఆ విధంగా చూసుకుంటే ఈ రైడర్ 125 బైక్లో ఈ 2 మోడల్స్ అనేవి ది బెస్ట్ మోడల్స్. వీటిలో ఏదో ఒక మోడల్ తీసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే టీవీఎస్ కంపెనీ మనకి సేఫ్టీ వైజ్ ఏబిఎస్ మోడల్ని లాంచ్ చేసింది కాబట్టి ఏబిఎస్ మోడల్ తీసుకోవడం అనేది గుడ్ చాయిస్ అని చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ బైక్ కలర్స్ గురించి మాట్లాడుకుంటే నేను రివ్యూ చేసిన ఈ టాప్ మోడల్లో టోటల్గా 3 కలర్స్ ఉన్నాయి. రెడ్, బ్లూ, నియాన్ గ్రీన్. ఈ నియాన్ గ్రీన్, ఈ బ్లూ కలర్స్ ఏంటంటే కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసింది. ఈ 2 కలర్స్ రియాలిటీలో చూడడానికి నాకైతే నచ్చలేదు, చాలా యావరేజ్గా అనిపించాయి. మీలో ఎవరికైతే డీసెంట్ అండ్ క్లాసిక్గా ఒక కలర్ కావాలనుకుంటారో రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ప్రజెంట్ రివ్యూ చేసిన ఈ నియాన్ గ్రీన్ కలర్ ఏంటంటే ఎవరైతే బాగా యూత్ స్టేజ్లో ఉండి కొద్దిగా ట్రెండీగా చమ్కీ కలర్స్ని ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళకి ఈ కలర్ నచ్చుతుంది. బట్ టీవీఎస్ కంపెనీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ టాప్ మోడల్లో బ్లాక్ కలర్ని లాంచ్ చేస్తే బాగుంటుంది. చూద్దాం ఫ్యూచర్లో ఏం చేస్తుందని చెప్పి కంపెనీ. నెక్స్ట్ ఇప్పుడు మనం లుక్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ అనేది లుకింగ్ వైజ్ చూడడానికి బాగుంటుంది. మంచి కంప్యూటర్ లుక్స్ ఈ బైక్లో ఉంటాయన్నమాట. ఈ రైడర్ 125 ఏంటంటే యూత్కి బాగుంటుంది, మిడిల్ ఏజ్ పర్సన్స్కి బాగుంటుంది, ఓల్డ్ పీపుల్ కూడా బాగుంటుంది అనమాట. అన్ని ఏజ్ గ్రూప్ పీపుల్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే బైక్ ఈ రైడర్ 125. ఓవరాల్గా లుకింగ్ వైజ్ ఇది గుడ్ లుకింగ్ వెహికలే. ఇది కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. హ్యాండిల్కి మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు, గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది, సింగిల్ థ్రాటిల్ కేబుల్ ఇచ్చారు. ఈ ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లెవర్స్ నార్మల్ వే. అలానే ఇక్కడ టీవీఎస్ 3D లోగోని మెన్షన్ చేశారు. ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇక్కడే ఉంది. ఆర్ లోగో కూడా చూడవచ్చు. అలానే ఇంకా హెడ్ లైట్ డిజైన్ చూడడానికి హనీబీ షేప్లో అయితే ఉంటుంది. డేరల్స్ ప్లస్ స్ప్లిట్ ఎల్ఈడి లైట్ ఇచ్చారనమాట. ఓవరాల్గా ఇది ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, విజిబిలిటీ, ఇంటెన్సిటీ, త్రో అయితే బాగానే ఉంటుంది. హ్యాపీగా మీరు నైట్ రైడ్స్ అయితే చేయొచ్చు, బాగానే ఉంటుంది విజిబిలిటీ అనేది ఈ లైట్లో. ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ బల్బే ఇచ్చారు. ఇవి ఫ్లెక్సిబుల్ కాదు, స్టిఫ్గానే ఉన్నాయి. ఒక మైనస్ ఏంటంటే హజల్ లైట్ ఫీచర్ అయితే లేదు, అది ఇచ్చుంటే బాగుండేది. అలానే ఈ బైక్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 31mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. మనం డే టు డే లైఫ్లో రైడ్ చేసుకోవడానికి ఈ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ ఫైబర్ ఇచ్చారు, డ్యూల్ టోన్ కలర్ ఫినిషింగ్లో చూడడానికి ఎలా ఉంది. ఇంకా ఈ బైక్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 90/90 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. ఈ ఒక్క టాప్ మోడల్స్లోనే ఫ్రంట్లో 90 సెక్షన్ టైర్ ఉంటుంది. రిమైనింగ్ 5 మోడల్స్లో ఏ మోడల్ తీసుకున్నా ఫ్రంట్లో 80 సెక్షన్ టైర్ మాత్రమే ఉంటుంది, ఇది గమనించండి. ఇంకా ఈ బైక్ అలవల్ డిజైన్ కూడా 6 స్పోక్స్తో చూడడానికి సింపుల్గా బాగున్నాయి. ఇక్కడ గ్రే కలర్లో వీల్ స్ట్రైప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 240mm డిస్క్ ఇచ్చారు. ఇది పెటల్ డిస్కే. టీవీఎస్ కంపెనీ దీన్ని రోటో పెటల్ డిస్క్ అని చెప్పి పిలుస్తుంది. ఇంకా వీళ్ళు ఎగ్జాక్ట్గా ఏ కంపెనీ క్యాలిపర్స్ ఉపయోగించారో మెన్షన్ చేయలేదు, బట్ ఇవి 2 పిస్టన్ క్యాలిపర్సే. ఇంకా సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది. టీవీఎస్ కంపెనీ దీన్ని సూపర్ మోటో ఏబిఎస్ అని చెప్పి పిలుస్తుంది అనమాట.
నాకు నచ్చిన ఒక థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ క్యాలిపర్ రెడ్ టైప్లో ఇచ్చారు కదా, అసలు బాగలేదు చూడడానికి, చాలా ఆడ్గా అయితే ఉంది. బ్లాక్ కలర్లో ఈ క్యాలిపర్ ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ ఓవరాల్గా ఈ వెహికల్లో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది, ఎందుకంటే డ్యూల్ డిస్క్ ఇచ్చారు, ఏబిఎస్ కూడా ఉంది కాబట్టి సేఫ్టీ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ ఎక్కువ అండ్ పవర్ మోడ్స్ మధ్య షిఫ్ట్ అవ్వడానికి సపరేట్గా బటన్ ఇచ్చారు. కింద కన్సోల్లో ఉన్న ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి మెనూ బటన్ ఉంది. ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో పాజింగ్ బటన్ ఉంది ఎల్లో కలర్లో. అలానే హై బీమ్ లో బీమ్ బటన్ ఇచ్చారు. ఐ బటన్ కూడా ఉంది వాయిస్ అసిస్ట్ను మేనేజ్ చేసుకోవడానికి. ఇంకా కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ అనేది వెహికల్ని రైడ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. సిట్టింగ్ కూడా మంచి స్పోర్టియర్ ఫీల్తో బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో నాకు నచ్చిన ఒక థింగ్ ఏంటంటే లేజర్ కట్ కీని ఈ వెహికల్ ఇచ్చారు, నార్మల్ కీ ఇవ్వలేదు, ఇదొకటి బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఈ టాప్ మోడల్లో కలర్ఫుల్ TFT కన్సోల్ ఇచ్చారు. కీ ఆన్ చేసినప్పుడు యానిమేషన్ చూడడానికి చాలా బాగుంది. కన్సోల్ కూడా ప్రీమియంగా ఉంది. 99+ ఫీచర్స్ ఈ కన్సోల్లో ఉన్నట్టుగా టీవీఎస్ కంపెనీ చెప్తుంది. బట్ ఏంటంటే కన్సోల్ అయితే లిటిల్ బిట్ లేటెన్సీ అయితే ఉంది యూజ్ చేస్తున్నప్పుడు. ఇంకా మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే సిగ్నల్ ఇండికేషన్ లైట్, వార్నింగ్ ఇండికేషన్, హై బీమ్ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ లైట్, లో ఫీల్ ఇండికేషన్, ఏబిఎస్ లైట్, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్, యాంబియంట్ సెన్సార్ కూడా ఇచ్చారు. ఇంకా డిస్ప్లే లోపల గేర్ ఇండికేటర్, స్పీడ్, ఆర్పిఎం మీటర్, టైము, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, ట్రిప్ A&B, ఓడో, ఫ్యూల్ రేంజ్, ఈ విధంగా మంచి మంచి ఫీచర్స్ ఇచ్చారు. ఇవే కాకుండా ఎకో అండ్ పవర్ మోడ్ అని చెప్పి 2 మోడ్స్ ఇచ్చారు. ఈ మోడ్స్ మధ్య షిఫ్ట్ అవుతున్నప్పుడు థీమ్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఇంకా బూస్ట్ మోడ్ ఫీచర్ కూడా ఇచ్చారు. అడిషనల్గా మీరు మ్యూజిక్ని కంట్రోల్ చేయొచ్చు, నావిగేషన్, వెదర్ అలర్ట్స్, వాయిస్ అసిస్ట్ ఫీచరు, క్రికెట్కి సంబంధించిన నోటిఫికేషన్స్, ఈ విధంగా చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. ఓవరాల్గా కన్సోల్ ఫీచర్స్ బాగున్నాయి, విజిబిలిటీ కూడా బాగుంటుంది. బట్ లిటిల్ బిట్ లేటెన్సీ అయితే ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ బైక్లో ఈ కన్సోల్ అనేది ప్లస్ పాయింట్ అని చెప్తాను. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ట్యాంక్ పైన టీవీఎస్ హార్స్ లోగోని 3D టైప్లో మెన్షన్ చేశారు. స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని చెప్పి ఇక్కడ లోగో అయితే ఉంది. ట్యాంక్కి బోత్ రైట్ అండ్ లెఫ్ట్ గ్రే కలర్లో గ్రాఫిక్స్ కూడా ఇచ్చారు. అలానే ఇది కంప్లీట్గా ఫైబర్ ఫ్యూల్ ట్యాంకే, అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ కూడా ఇచ్చారు. అలానే ట్యాంక్ పైన టైప్ A ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మీరు మొబైల్ ఫోన్ని ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఈ బైక్లో వెయిట్ అనేది తగ్గించడానికి మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇవ్వకుండా ఫైబర్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. అలానే ఈ బైక్లో సీటింగ్ వైజ్ స్ప్లిట్ సీట్ సెటప్ అయితే ఇచ్చారు. ఈ వెహికల్లో స్ప్లిట్ సీట్ సెటప్ ఉన్నా సరే ఫ్యామిలీ వైజ్ హ్యాపీగా మీరు ఉపయోగించుకోవచ్చు. ఫ్యామిలీ కంఫర్ట్ కూడా ఈ వెహికల్లో చాలా బాగుంటుంది. ఈ మోడల్లో డబుల్ సీట్ ఉంది కదా, ఫ్యామిలీకి సెట్ అవుతుందని చెప్పి మీరు అనుకోవచ్చు. బట్ అలాంటి ప్రాబ్లం అయితే ఏముండదు, ఫ్యామిలీకి కూడా మీరు హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు. రైడర్ సీటు స్పేస్ విడ్త్ కుషనింగ్ అయితే బాగుంటుంది. అలానే పిలియన్ సీటు స్పేస్ విడ్త్ కుషనింగ్ కూడా బాగుంటుంది. ఇంకా ఇక్కడ గ్రే కలర్లో సీట్ గ్యాబ్రెల్ కూడా ఉంది. పిలియన్ బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు కంఫర్టబుల్గా దీన్ని హోల్డ్ చేయగలడు. ఓవరాల్గా రైడర్ 125లో బోత్ రైడర్కి పిలియన్కి మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 3 valves OBD2B 124.8cc ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ SOEC ఇంజిన్ ఈ బైక్లో ఉంది. ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఎక్కడ ఇచ్చారు. పవర్ వైజ్ 11.2 bhp @7500 rpmలో, టార్క్ వైజ్ 11.2 Nm @6000 rpmలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. ఇంకా ఐగో అసిస్ట్లో టార్క్ను 11.75 Nm 6000 rpm దగ్గర ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. ఇదే బూస్ట్ మోడ్ అంటే. ఇంకా ఈ బైక్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. సెల్ఫ్ స్టార్ట్ మీద మనం బైక్ను ఆన్ చేసుకోవాలి. ఇంకా ఈ బైక్లో అడిషనల్గా GTT ఫీచర్, సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ, ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ కూడా ఇచ్చారు. అలానే ఇంక ఈ వెహికల్లో మంచి మైలేజ్ రావడానికి టీవీఎస్ కంపెనీ ఎకో థ్రస్ట్ ఫ్యూల్ ఇంజెక్షన్ కూడా ఉపయోగించింది. దీని ద్వారా 15% మైలేజ్ అనేది పెరుగుతున్నట్టుగా టీవీఎస్ కంపెనీ చెప్తుంది. ఇంకా ఇప్పుడు మన ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్లో క్లచ్ అనేది కొద్దిగా టైట్గా ఉంది. గేర్ షిఫ్టింగ్ అయితే పర్లేదు, స్మూత్గానే ఉంది. ఇంకా ఈ బైక్ అనేది ఈజీగా 110+ టాప్ స్పీడ్ అయితే అచీవ్ చేయగలదు. 0 to 60 ఈ స్పీడ్ని 5.8 సెకండ్స్లో రీచ్ అవ్వగలదు. అలానే ఇంజిన్ కూడా రియాలిటీలో చాలా స్మూత్గా ఉంటుంది. లో స్పీడ్స్లో కూడా ఎలాంటి వైబ్రేషన్స్ అయితే ఉండవు. ఈ బైక్ని మీరు హ్యాపీగా సిటీ కాంపిటింగ్ పర్పస్కి ఉపయోగించుకోవచ్చు. ఈ బైక్ పైన లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. 125cc సెగ్మెంట్లో పికప్ అనేది ఈ రైడర్ 125లోనే బాగుంటుంది అనమాట. కొద్దిగా ఇన్స్టెంట్ పికప్ అయితే ఉంటుంది, ఎలాంటి ల్యాగ్ లేకుండా. ఓవరాల్గా ఈ బైక్ అనేది ఇంజిన్ వైజ్ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. ఇంజిన్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ సైడ్ ప్యానల్ ఫైబరే, దీనిపైన రైడర్ అని చెప్పి 3D టైప్లో మెన్షన్ చేశారు. కొద్దిగా నియాన్ టైప్ గ్రాఫిక్స్ కూడా ఇక్కడ కూడా ఇచ్చారు. ఇంకా ఈ బైక్లో సింగిల్ వే షిఫ్ట్ గేర్ లివర్ ఉంది. రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక మంచి విషయం. ఇంకా బ్యాక్ సైడ్ ఇక్కడ ఉన్న ఈ సీట్ ప్యానల్స్ కూడా ఫైబరే, వీటిపైన నియాన్ టైప్లో గ్రాఫిక్స్ కూడా ఇచ్చారు. అలానే ఈ వెహికల్ ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా చైన్ లూబింగ్ చేసుకోవాలి.
ఇది బడ్జెట్ వెహికల్ కాబట్టి బాక్స్ టైప్ సింగామే ఈ వెహికల్ ఇచ్చారు. ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం ఇన్బిల్ట్గా మెటల్ శారీ గార్డ్తో పాటు సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చారు. ఇది ఒక గుడ్ థింగ్. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్కి సంబంధించిన కంప్లీట్ మాస్టర్ సిలిండర్ కిట్ ఎక్కడైతే ప్రొవైడ్ చేశారో దీనిపైన సేఫ్టీ కోసం మెటల్ గార్డ్ కూడా ఉంది. అలానే పిల్లన్కి మాత్రం మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. ఇది ఒక గుడ్ థింగ్. పైప్ టైప్లో పిల్లన్ బ్రాకెట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇంకా ఈ బైక్ ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి కూడా ఇలా ఉంది. సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ అనమాట. దీనిపైన గ్రే కలర్లో హీట్ షీల్డ్ కూడా ఇచ్చారు. మనం బైక్ను రైడ్ చేస్తున్నప్పుడు ఎగ్జాస్ట్ సౌండ్ వినడానికి కూడా చాలా బాగుంటుంది. మంచి బేసర్ సౌండ్ వస్తుంది అనమాట. ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ టైర్ వైజ్ 110/80 17 ఇంచ్ టైర్ ఇచ్చారు. ఈ వెహికల్లో కొద్దిగా వైడ్ టైర్స్ ఉపయోగించారు కాబట్టి టైర్స్ గ్రిప్ అయితే బాగానే ఉంటుంది. అలానే బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 200 mm పెట్రోల్ డిస్క్ ఇచ్చారు. సింగిల్ పిస్టన్ క్యాలిపర్ కూడా ఉంది. ఈ వెహికల్లో పెట్రోల్ డిస్క్ ప్లేట్స్ ఉపయోగించారు కాబట్టి హీట్ డిస్పాషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అలానే ఈ వెహికల్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. స్ప్లిట్ ఎల్ఈడి టైల్ లైట్ ఇచ్చారు. సీట్ అన్లాక్ లాక్ సిస్టమ్ కూడా బ్యాక్ సైడ్ ఇచ్చారు. అలానే టీవీఎస్ అని చెప్పి మెన్షన్ చేశారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఉంది. రెడ్ కలర్ రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేశారు. అలానే రౌండ్ టైప్ రిఫ్లెక్టర్స్ కూడా ఇక్కడ స్టిక్ చేసి అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కనిపిస్తున్నది క్యాటలిక్ కన్వర్టర్. దీనిపైన హీట్ షీల్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. అలానే ఇక్కడ ఐగో అసిస్ట్ టెక్నాలజీకి సంబంధించిన మెన్షన్ అయితే ఉంది. ఈ బైక్లో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ 5 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఇచ్చారు. ఈ బైక్లో మోనోషాక్ సస్పెన్షన్ ఉంది కాబట్టి కంట్రోలింగ్ అండ్ పర్ఫార్మెన్స్ రెండు బాగుంటాయి. నెక్స్ట్ ఈ బైక్లో నాకు నచ్చిన ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే పిలియన్ సీట్ కింద కొద్దిగా స్టోరేజ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదేమి బైక్ టూల్ కిట్ పెట్టుకునే స్పేస్ అయితే కాదు. సపరేట్గా మనం ఎప్పుడైనా మొబైల్ ఫోన్ని సేఫ్గా పెట్టుకోవడానికి ఇదైతే ఇచ్చారనమాట. సో ఇలాగా కొద్దిగా సీట్ కింద స్పేస్ ఇవ్వడం అనేది బాగుంది. అలానే ఇంజిన్ కింద సేఫ్టీ కోసం ఫైబర్ అండర్ బెల్లి గార్డ్ కూడా ఇచ్చారు. దీనిపైన గ్రే కలర్లో గ్రాఫిక్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి కింద అయితే అసలు ఏమీ తగలదు. అలానే బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 125 kgs అయితే ఉంది. రియాలిటీలో బైక్ను హ్యాండిల్ చేసేటప్పుడు లైట్ వెయిట్ ఫీల్ ఉంది. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వైజ్ 10 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చారు. ఈ బైక్ నుంచి మైలేజ్ అప్రాక్సిమేట్గా మనం 60 kmpl ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సీట్ హైట్ కూడా 780 mm ఇచ్చారు. షార్ట్ రైడర్స్ కూడా ఈ వెహికల్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇంకా ఈ బైక్లో యూజ్ చేసిన ఛార్జెస్ నేమ్ వచ్చేసి సింగిల్ కార్డిల్ ట్యూబ్లర్ ఫ్రేమ్ అనమాట. ఫైనల్గా ఈ బైక్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 1,29,000 ఆన్ రోడ్ ప్రైస్లో ఈ బైక్ అనేది అవైలబుల్గా ఉంది. ఇప్పుడు నేను చెప్పింది ఆన్లైన్ ఆన్ రోడ్ ప్రైస్ అనమాట. అలానే ఈ వెహికల్ మీరు ఫైనాన్స్లో తీసుకుందాం అనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ 30,000 రూపీస్ వరకు పే చేయాలి. ఇంకా టీవీఎస్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగుంటుంది. ఈ బైక్ మెయింటెనెన్స్ కూడా తక్కువ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా ఆల్ న్యూ 2026 టీవీఎస్ రైడర్ 125 డబుల్ డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ టీఎఫ్టీ మోడల్ గురించి. ఈ టీవీఎస్ రైడర్ 125 బైక్ అనేది 125cc సెగ్మెంట్లో మంచి బైకే. హ్యాపీగా మీరు ఈ వెహికల్ తీసుకోవచ్చు. ఈ బైక్లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందన్నమాట. బ్యాక్ సైడ్ మోనోషాక్ ఇచ్చారు కాబట్టి ఎవరైతే కంటిన్యూగా లాంగ్ రైడ్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ వెహికల్ బాగుంటుంది. అలానే బైక్ మంచి మైలేజ్ ఇస్తుంది. మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ పరంగా ఈ బైక్ను యూజ్ చేసుకోవచ్చు. అలానే ఎల్ఈడి హెడ్లైట్ ఇచ్చారు. విజిబిలిటీ బాగుంటుంది. ఛార్జింగ్ సాకెట్ ఉంది. సేఫ్టీ పరంగా ఏబిఎస్ ఇచ్చారు కాబట్టి బైక్ను రైడ్ చేసేటప్పుడు బ్రేకింగ్ బయట కూడా బాగుంటుంది. సేఫ్టీ వైజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అలానే వెహికల్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. కన్సోల్లో కూడా మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. సో మీరు షోరూమ్కి వెళ్ళండి, బైక్ను రియాలిటీలో చూడండి, కుదిరితే టెస్ట్ డ్రైవ్ చేయండి. అప్పుడు మీకు వెహికల్ నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. ఓవరాల్గా 125cc సెగ్మెంట్లో ఈ బైక్ అనేది బెస్ట్ బైకే. ఇంజిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇన్స్టెంట్ పికప్ అయితే ఈ వెహికల్లో బాగుంటుంది. రిమైనింగ్ 125cc బైక్స్తో కంపేర్ చేసుకుంటే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బై.